సో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానున్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ అనే సంస్థ కూడా ఏపీలోని విజయవాడకి రానున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మరో బ్రాంచ్ అయితే విజయవాడలో స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. అలాంటిది విజయవాడ సమీపంలోని 15 ఎకరాల్లో ఈ ఐఐపిఎం అయితే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో అంటే ఓవరాల్ ఇండియాలో భారతదేశంలో చూసుకుంటే గనక 2 ఐఐపిఎంలు ఉన్నాయి. 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ 2 సంస్థలు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒకటి చూసుకుంటే బెంగళూరులో ఉంది, మరొకటి చూసుకుంటే అస్సాంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏపీ విజయవాడకి ఐఐపిఎం రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అలాంటిది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సూపర్ 6 పథకాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఎన్నో పథకాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అలాంటిది తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే ఉచిత గ్యాస్ కానివ్వండి, ఉచిత బస్ అలాంటివి ఎన్నో పథకాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఎన్నో ఐటీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే టీసీఎస్, కాగ్నిసెంట్ అలాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. కాకపోతే టీసీఎస్, కాగ్నిసెంట్ ఆల్రెడీ భూములు కూడా కేటాయించింది పెట్టుబడులు పెట్టిన తర్వాత. సో నేపథ్యంలో గూగుల్ కంపెనీ కూడా వైజాగ్ లో చూసుకుంటే గనక పెట్టుబడులు పెట్టేందుకు ట్రై చేస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అమరావతి చూసుకుంటే గనక ఒక ఐటీ ఫీల్డ్ గా మరోసారి దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్ గా ఇటు ఐటీ కానివ్వండి, లేకపోతే ఇటు పథకాలు కానివ్వండి, ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఇటు ఓవరాల్ గా ఇట్లాంటి ఐఐపిఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇలాంటివి రావడం వలన నిజంగానే ఒక దేశంలోనే ఏపీ ట్రేడ్ మార్క్ కూడా ఒక లెవెల్లో వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఐఐపిఎం స్టార్ట్ చేశామో దానికి సంబంధించి చాలా మంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఐఐపిఎం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఉపాధి పరంగా కూడా చాలా మందికి జాబ్స్ రావడం, ఉద్యోగులు రావడము తెలిసిన విషయమే. అలాంటిది అంటే సూపర్ 6 పథకాలు కూడా ఏదైతే తీసుకొచ్చాయి కూటమి ప్రభుత్వం అవి కూడా చాలా బాగా అమలు అవుతున్నట్టు తెలుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే మొన్న స్టార్ట్ చేసిన స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్ పథకం కూడా ఒక సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అలాంటిది కేవలం పులివెందులలోనే అంటే ఒక సర్వే చేసిన ప్రకారం చూసుకుంటే గనక కేవలం పులివెందులలోనే 2 రోజుల్లోనే సుమారు 20 మంది మహిళలు అయితే బస్ ఎక్కినట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఉచిత బస్ కి సంబంధించి అంటే ఎన్నో అభివృద్ధి పనులు కూడా దూసుకెళ్తున్నాయి. చాలా మంది మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అంటే ఒక్కొక్కటిగా ఎన్నో అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినా నిజంగానే ఏపీలోని అమరావతి చూసుకుంటే గనక ఒక మంచి ల్యాండ్ మార్క్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో మరి అసలు ఐఐపిఎం విజయవాడలో ఏ విధంగా ప్రారంభం అవుతుంది, మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. మనం చూడొచ్చు, ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ, దేశంలోనే 3వది ఆ ప్రాంతంలోనే. సో ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం విజయవాడ సమీపంలో భూములను అన్వేషిస్తున్నారు. సుమారు 15 ఎకరాల్లో ఈ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు. అండ్ అలాగే మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 2 చోట్ల మాత్రమే ఐఐపిఎం ప్రాంగణాలు ఉన్నాయి. సో ఏపీలో ఏర్పాటు అయ్యేది 3వది కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏపీలో కొలువుదీరినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏపీలో తమ బ్రాంచ్ ని నెలకొల్పినట్టు సమాచారం. విజయవాడలో ఇందుకు అనువైన భూమిని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. సో విజయవాడకు సమీపంలో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించిన అనంతరం భవన నిర్మాణాల కోసం కేంద్రం నిధులు కేటాయించనుంది. సో అలాంటిది ఏపీలో చూసుకుంటే గనక అనేక అభివృద్ధి పనులతో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే ఏదైతే ఐఐపిఎం ఉందో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ సంస్థ కూడా ఏపీకి ప్రతిష్టాత్మకంగా రానున్నట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఐఐపిఎం ఒక పెద్ద సంస్థ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇండియా భారతదేశంలోనే చూసుకుంటే 2 సంస్థలు ఉన్నాయి. అంటే అది ఒకటి బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకొకటేమో అస్సాంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ 3వ సంస్థ ఐఐపిఎం చూసుకుంటే గనక 3వది అని చెప్పొచ్చు ఏదైతే విజయవాడకి రానుందో. సో మరి ఈ నేపథ్యంలో అంటే ఐఐపిఎం చూసుకుంటే గనక విజయవాడలోని సమీపంలో సుమారు 15 ఎకరాల్లో అయితే భూమిని ఏర్పాటు చేయనట్టు తెలుస్తుంది. అలాంటిది అంటే భూమిని ఏర్పాటు చేసిన తర్వాత దానికి సంబంధించిన కార్యాలయం కానివ్వండి, నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నట్టు సంగతి. అలాంటిది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ అని చెప్పొచ్చు ఇది ఐఐపిఎం. అలాంటిది ఇప్పుడు ఐఐపిఎం మరో బ్రాంచ్ ని అంటే విజయవాడలో పెట్టడం నిజంగానే హర్షించదగ్గ విషయం అంటూ కూడా చాలా మంది ఆంధ్ర ప్రజలు కానివ్వండి, చాలా
చాలా మంది ప్రజలు కోరుకున్నటువంటి మాట. మరోవైపు ప్రస్తుతం మన దేశంలోనే 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. ఏపీలో ఏర్పాటైతే మూడోది కానుంది. కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో మాత్రమే ఐఐపిఎంలు ఉండగా తాజాగా ప్రతిపాదనలు ఫలించి కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ కి కూడా వాటి సరసన చేరనుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఐఐపిఎం కోసం భూమి కేటాయించి అందులో నిర్మాణాలు జరిగేందుకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ట్రైనింగ్, రీసెర్చ్ కార్యకలాపాల కోసం విజయవాడలోని ఒక భవనంలో ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. సో అలాంటిది ఐఐపిఎం చూసుకుంటే గనక ఒక టైం పట్టనున్నట్టు తెలుస్తుంది. అంటే భూములు కేటాయించిన తర్వాత టైం పట్టే విధంగా అయితే ఉంది. అలాంటిది ఫర్ టైం బీయింగ్ చూసుకుంటే గనక ఆ నిర్మాణ పనుల్లో ఒక ఆఫీస్ క్రియేట్ చేసి అక్కడ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఐఐపిఎం కి సంబంధించి. సో మరి ఈ నేపథ్యంలో ఐఐపిఎం ప్రారంభం కావడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో క్రమంలో ఏపీలో ఐఐపిఎం కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ రంగానికి చెందిన సంస్థలు రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఒకవైపు ఏపీ అమరావతి చూసుకుంటే గనక ఐటీ పారిశ్రామిక సంస్థగా అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఐఐపిఎం రావడం కూడా నిజంగానే చాలా సంతోషించదగ్గ విషయం అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఏపీలో టీసీఎస్ అండ్ అలాగే కాగ్నిసెంట్ లాంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి వైజాగ్ లో చూసుకుంటే గనక. అలాంటిది గూగుల్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. అంటే సుమారు 80 ఎకరాల్లో కూడా ఈ ఐటీ సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా చేస్తున్నారు వైజాగ్ లో. అలాంటిది ఒక వైపు అంటే ఐఐపిఎం రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. సో ఇది చూసుకుంటే కనుక థర్డ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఐఐపిఎం థర్డ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. అలాంటిది విజయవాడ సమీపంలోని 15 ఎకరాల్లో అయితే ఈ సంస్థను ప్రారంభించడం నిజంగానే గొప్ప విషయం అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో టైం బీయింగ్ ఎప్పటి వరకు అయితే భూమి కేటాయించి పనులు స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి టైం బీయింగ్ అక్కడ ఏర్పాటు పనుల్లో ఒక కార్యాలయం ఓపెన్ చేసి, ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసి అప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి, రీసెర్చ్ సెంటర్ లాగా ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నట్టు తెలుస్తుంది.